నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. సో, ఉగాది పచ్చడిలో ఎలాగైతే మనకి తీపి, వగరు, చేదు ఉంటాయో, అలాగే మన జీవితంలో కూడా కష్ట సుఖాలు ఉంటాయి. మరి అదే విధంగా ఉగాది అనగానే మరొక ముఖ్యమైన అంశం కూడా మనకి గుర్తుకు వస్తుంది. అదే పంచాంగ శ్రవణం. సంవత్సరం మొత్తం కూడా మనం ఎదురు చూసేది ఈ పంచాంగ శ్రవణం కోసం. ఎందుకంటే ఈ పంచాంగ శ్రవణంలో మనకి ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు కాబట్టి, తెలుసుకుని పరిహారాలను పాటించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ పంచాంగం కోసం 365 రోజులు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇక మనకి ఉగాది వచ్చేసింది కాబట్టి పంచాంగ శ్రవణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా మరి ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తున్న వారికి ఇప్పుడు ఎలా ఉండబోతుంది, అలాగే ఏలినాటి శని మొదలయ్యే వారికి ఎలా ఉండబోతుంది, పూర్తయ్యే రాసులు ఏవి, అష్టమ శని, అర్ధాష్టమ శని ఏ ఏ రాసుల్లో ఉన్నాయి, అవి ఎవరికి పూర్తవుతున్నాయి, కొత్తగా మొదలయ్యేది ఎవరికి, ఈ విషయాలను తెలుసుకుంటూనే మన ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, అలాగే రాజపూజ్యం అవమానం ఎలా ఉంటాయి, మరి వీటన్నిటితో పాటు మనకి శుభాలను కలిగించే ఫలితాలు ఏవి, అలాగే అశుభాలను కలిగించే పరిణామాలు ఏవి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. మరి వారితో మాట్లాడి మనము ఈ పంచాంగ శ్రవణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సురేష్ బాబు గారు. వసుంధర గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, ముందుగా మీకు మన తెలుగు పండగలో ముఖ్యమైన పండగ, తొలి పండగ, మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం చేసుకునేటటువంటి మన తెలుగు అచ్చమైన పండగ ఉగాది కాబట్టి మీకు ఈ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వసుంధర గారు, మీకు అట్లానే మీ కుటుంబ సభ్యులకి మన ఛానల్ ఇది ఎవరెవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందరికి కూడాను శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, సుఖంగా శాంతిగా ఉండాలి, అనుకున్న కార్యాలన్నీ సాధించుకోవాలి. ఎవరైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఉద్యోగం రావాలి, పెళ్లి కాలేదు అని బాధపడుతున్నారో పెళ్లి కావాలి. అలానే అనారోగ్య సమస్యలతో ఎవరైతే కనుక బాధపడుతూ ఉంటే ఈ సంవత్సరంలో అనారోగ్యం వాళ్ళకి దరిచేరకుండా ఉండాలి, ఆయుష్ ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, రాజకీయ నాయకులు చక్కగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పవర్ని అంతా చక్కగా వినియోగించుకొని ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే ప్రజలు కూడాను గవర్నమెంట్కి సహకరించాలి, గొడవలు అవన్నీ ఏం చేయకుండా. స్కూళ్ళు బాగుండాలి, టెంపుల్స్ బాగుండాలి, వారి యొక్క మత విశ్వాసాల ప్రకారం వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి, అది ఏ మతమైనా కానీ. అలానే మన చాలా కంట్రీస్ నుంచి కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒక 7-8 కంట్రీస్ నుంచి రెగ్యులర్ కాల్స్ వస్తూ ఉంటుంటాయి. పాపం వాళ్ళు ఎక్కడున్నా కానీ తెలుగు వాళ్ళు ఇది ఇంటూ ఉన్న వాళ్ళు అక్కడ బాగా శుభంగా ఉండాలి, వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుందామండి. మరి సురేష్ బాబు గారు, మనం ఇప్పుడు క్రోధి నామ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని ఈ విశ్వవసు నామ సంవత్సరం అనే సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. తొలి అడుగు మనం ఈరోజు వేస్తున్నాం కాబట్టి, మరి అసలు విశ్వవసు అంటే అర్థం ఏమిటి, ఈ విశ్వవసు నామ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటి అన్న విషయాలను తెలియజేస్తారా? వసుంధర గారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన సనాతన ధర్మంలో, మన కల్చర్లో ప్రతి దానికి పేరు ఉంటుందండి. మన సంవత్సరాలకు పేరు ఉంటుందండి. మనం ఏమనుకుంటాం, మన ఇంగ్లీష్లో 2025 2024 23 సంవత్సరాలకు ఆ పేరు అదే ఉంటుంది, ఆ నెంబరే ఉంటుంది. మన దానికి వచ్చేటప్పుడు ప్రతి దానికి ఒక పేరు ఉంటుందండి. ఈ పేరు కూడాను ఆ పేరును బట్టి ఆ సంవత్సరం ఫలితం ఉంటుందండి. చూడండి ఎంత క్లవర్గా మనకి పెద్దవాళ్ళు పెట్టారనేది. అందుకని నేనేమంటానంటే, జ్యోతిష శాస్త్రం అండ్ ఇది సైన్స్ బియాండ్ సైన్స్ అంటానండి. మనం చూడండి, క్రోధి నామ సంవత్సరం లాస్ట్ ఇయర్ పేరు పెట్టారు. ఈ సంవత్సరం విశ్వవసు అన్న నామం పెట్టారు. ఈ పేరు చూస్తే హెడ్డింగ్ మొత్తం టోటల్గా అర్థమవుతుందండి లోనే ఎలా ఉండేది. క్రోధి అంటే కోపం అండి, కోపంగా ఉంటారు. ఎందుకు కోపం అంటే నేచర్ మనుషుల మీద కోపం ఉంటుంది. లాస్ట్ టైం చూసాక మనకి కాలిఫోర్నియాలో అడవులు 40 కిలోమీటర్స్ కాలిపోయినాడు పెద్ద. ఆ తర్వాత జల ప్రవాహాలు, తర్వాత వార్లు, మనకి రష్యా కాడి నుంచి ఉక్రెయిన్ దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే మనకి హమాస్ తీవ్రవాదుల దగ్గర నుంచి మనం చూసుకుంటే ఇజ్రాయెల్కి, వీటితో పాటు చాలా కంట్రీస్లో అసోసియేట్ ఈ కంట్రీస్ ఆ కంట్రీస్ని అసోసియేట్ కలామిలిటీస్. మనకి చూసిన బంగ్లాదేశ్లో హిందువుల పైన ఊచకోత. తర్వాత మనకి ఇండియాలో కూడానండి, మనకి కుంభమేళా జరిగిన కానీ అందులో చాలా మంది చనిపోవటం, మళ్ళీ తిరుపతిలో లడ్డు గురించి సమ్ ఇష్యూ రావటము, ఇలా తోసుకోవటం, మళ్ళీ తిరుపతిలో కూడా రెండో ఇన్సిడెంట్ జరగటం. ఇలా ఏమవుతుందంటే నేచర్ మనుషుల మీద కోపం,
సో మనకు ఉండేటటువంటి ఈ నామ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ నామాన్ని బట్టి మనకి ప్రకృతి యొక్క ఇంపాక్ట్ కూడా దానిపై ఇంపాక్ట్ ఉంటుంది, ఉంటుంది. మనుషులు కూడా ఉంటుందండి. చూసారా కొన్ని రాజకీయ పార్టీలు కూడా వెళ్ళిపోయాయి ఈ అవును. సంవత్సరం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఏదైతే స్ట్రాంగ్ గా వస్తుందని బిలీవ్ చేసామో అది మనకి రాకుండా పోయింది. రాకుండా చూసారు కదా, చాలా మంది మన హెడ్లైన్స్ లో కూడా అవును. చూసాము ఏమని, ఈ ఈ జ్యోతిష్కులంతా ఈ పార్టీ గెలుస్తుంది అని అవును. చెప్పటము, మళ్ళా తీర్పు చూస్తే డిఫరెంట్ గా ఉండటము, ఏమంటే కోపం అండి, అంటే జనాలకు కోపము, రాజకీయ నాయకుల కోపము, ఒక ఫ్రిక్షన్ లాగా ఉండేదండి. అయితే శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దానికి ఉల్టా. ఓకే. ఇది విశ్వవసు అంటే, విశ్వం అంటే యూనివర్స్. యూనివర్స్. వసు అంటే మనకి మీనింగ్ ఏంటంటేనండి కాపురం ఉండటం. అంటే మనకి వసుదైక కుటుంబం అంటారు చూడండి. అవును. మనకి ఈ కుటుంబం మొత్తం వసుదేవుడికి వసుదేవుడికి సంబంధించింది. మనమంతా బ్రదర్స్ సిస్టర్స్, మనమంతా ఒక ఫ్యామిలీ అన్న ఒక ఫీలింగ్ ఈ సంవత్సరం వస్తుందండి. అంతేకాకుండా వసు అంటే మనకి రిచ్నెస్, ధనం, అంటే సంపదలు వచ్చే టైం అనమాట ఈ టైంలో. అంతేకాకుండా వసు అంటే మీనింగ్ అందమైన అమ్మాయి కూడా వస్తుందండి. ఒక అందమైన అమ్మాయి బ్యూటిఫుల్గా ఉంటే ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుందండి. అమ్మాయి బాగుందని ఆడవాళ్ళు అనుకుంటారు, మగవాళ్ళు కూడా అనుకుంటారు కదండి. ఆ అందం, ఆ బ్యూటీ అంటే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి బ్యూటిఫుల్గా నేచర్ మనకి ఎంతో అందంగా ఉండేసి, ప్రకృతిలో ఎన్నో ఒక అద్భుతాలను మనం చూస్తూ, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ధనమయంగా ఉండేసి, అందరూ ఏమంటారు భ్రాతృత్వం అంటారు చూడండి, మనకి ఒక హార్మోనియస్తో ఉండే సంవత్సరం ఇది. మనకేం చెప్తారంటే పూర్వకాలం మన ఊళ్ళలో కూడా చేస్తూ ఉంటారండి, ఇద్దరు అన్నదమ్ములు అరుచుకున్నా, లేదంటే పక్కన నైబర్స్ అరుచుకున్నా, కొంతకాలం గొడవ అయిపోయిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి సర్ది చెప్తారు. ఎంతకాలం దీని గురించి కొట్టుకుంటారు, తిట్టుకుంటూ ఉంటారు, లెగిస్తే మొహమొహాలు చూసుకునే వాళ్ళం, బాయ్ సర్దుకొని పోండి, షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, ఇంకా వద్దు, మాకు పెళ్ళి ఏదో రాబోతుంది, చక్కగా పెళ్ళిలో అందరు కలిసి పెళ్లి చేసేయండి. అందుకే మన పూర్వకాలంలో పెళ్ళిళ్ళు కానీ ఏది జరిగినా కానీ ఎంత శత్రువులని పిలుస్తారండి. మళ్ళీ వాళ్ళు కూడా వస్తారండి, పిలిచారు మనం వెళ్ళకపోతే బాగుండదని చెప్పేసి. మూవీలో ఏదో చూపిస్తారు కానీ బట్ జనరల్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది అనుభవం అవుతుందండి. అందుకని ఈ సంవత్సరం ఏమంటారంటే అయింది ఏదో అయిపోయింది, చక్కగా మనం ముందుకు వెళ్దాము, మనం అందరం కలిసి బాగా వృద్ధి చెందుతాం, ఒక మీ మైండ్ సెట్ అంతా అలా ఉంటుందండి. అందుకని శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ 12 రాసులు నేను చూస్తే 1-2 రాసులు తప్ప మిగతా వాళ్ళంతా చాలా సాధారణంగా ఉంది, లేదంటే అభివృద్ధి వైపే ఉన్నారండి. 1-2 రాసులు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో మనం డీటెయిల్డ్గా మనకి చూద్దామండి 12 రాసుల వారికి ఎలా ఉందో. సురేష్ బాబు గారు, మన ద్వాదశ రాశిలో ముందు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందామండి. మరి ముఖ్యంగా మేషరాశి వారైతే ఈ సంవత్సరం కొంతవరకు కంగారు పడుతూ ఉన్నారు చాలా వరకు. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది అన్న విషయాన్ని కొద్దో గొప్ప వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం కంగారు అయితే పడుతున్నారు. కాబట్టి మరి మీరు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది? నిజంగా వాళ్ళంతా కంగారు పడాల్సిన అవసరం ఉందా, లేదా వాళ్ళకు కూడా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అన్న విషయాలన్నీ కూడా తెలియదు. సుందర్ గారు, మీరు చాలా అప్రిషియేట్ చేయాలి. మిమ్మల్ని మీరు కొంచెం రీసెర్చ్ చేసి వచ్చారు నా దగ్గరికి, మరీ బ్లైండ్గా రాకుండా కొంత వ్యవహారం తెలుసుకొని ఎలా అప్రాపరియేట్గా అడుగుతాను, మాకు సంతోషం అండి, చెప్పడానికి కూడా మాకు కూడా బాగుంటుంది. ఫస్ట్ ముందుగా ఇందులో ఇది మా ఫస్ట్ రాశి మేషరాశి కాబట్టి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి ఈ మేషరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ, రెండో ఆ అనమాట. అనంత లక్ష్మి, అనంత పద్మనాభ స్వామి అంతా ఇందులో ఉంటారండి. మనకు అనంత శ్రీనివాస్ అని చెప్పేసి మూవీ సాంగ్స్ కూడా రాస్తూ ఉంటారు, వాళ్ళది కూడా పేరు బలం ప్రకారం చూస్తే మేషరాశి. ఇందులో ఈ రాశి ప్రకారం కనుక మనం చూసుకుంటే ఫస్ట్ కొన్ని మన ఈ సిస్టమ్ అండి, మన మహర్షులు పెట్టిన జ్యోతిష శాస్త్రంలోనే బాగా పురాతనమైన సిస్టమ్ మనం ఫాలో అయ్యేది. అంటే జ్యోతిష శాస్త్రంలో చాలా సిస్టాలు ఉన్నాయి, చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి, బట్ ఈ ఉగాది పంచాంగ శ్రవణం అనేది జ్యోతిష శాస్త్రంలో చాలా 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 ఓల్డెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పేసి మన స్క్రిప్చర్స్లో మెన్షన్ చేశారండి. దీని ప్రకారం ఇందులో ఒక బ్యూటిఫుల్ అయిన న్యూమరిక్స్ అండి, ఒక నెంబర్ల ద్వారా అన్నీ తెలుసుకోవచ్చు. ఇందులో మనకి ఏంటంటే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఉంటాయి. వీళ్ళు గినక చూసుకుంటారంటే ఈ నెంబర్స్ కొంచెం కేర్ఫుల్గా పట్టుకోండి. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. ఆదాయం తక్కువ ఉంది వ్యయంతో పోలిస్తే. అవునండి. తర్వాత రాజ్యపూజ్యము 5, అవమానం 7. రెండు విధాలుగాను వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ గానే అనిపిస్తుంది. అవునండి. అంటే వీళ్ళకి ఇది ఎందుకు ఉంది అనేది మనకి ఇంకా ముందు డీటెయిల్స్ చూద్దాం, కానీ భయపడిన అయితే అవసరం లేదు. దీనికి ఈ సంవత్సరం వీళ్ళకి దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉండదండి వేరే యొక్క రీజన్ వల్ల. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆదాయం 2, వ్యయం 14 ఉంటుంది, రాజ్యపూజ్యము 5, అవమానం 7. అంటే వీళ్ళు ₹2 సంపాదించుకుంటే 14 రూపాయలు పోతుందండి. వీళ్ళ చుట్టూ అభిమానించే వాళ్ళు 5 ఉంటే అవమానించే వాళ్ళు 7 ఉంటారు. అంటే
ఈ విషయాన్ని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని ఈ సంవత్సరము వచ్చే 2 సంవత్సరాలు కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ముందు మనం గ్రహస్థితి చూద్దాం ఎలా ఉంది. వీళ్ళకి శని వచ్చి 12వ స్థానంలో ఉన్నారండి మీనరాశిలో, గురువు మిథున రాశిలో, రాహు, కేతువులు కుంభరాశి, సింహరాశిలో ఉన్నారు. అంటే మనకి మేజర్ ఈ 4 యొక్క గ్రహాల స్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటే మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అని చెప్పేసి మన మహర్షులు చెప్పారండి. అంటే సింపుల్ వర్డ్స్లో ఎలా ఉందో మనకి చెప్పేశారు అన్నమాట సంస్కృతంలో. మనకి ఏమంటే న్యూస్లో హెడ్లైన్స్ లాగా చూసుకుంటే వీళ్ళకి ఏమని చెప్తారంటే శని అంటే ఉగాది తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే అర్ధవిహితం, స్థితినాశనం, సౌఖ్యం, శోకం. అంటే 4 మొక్కలు చెప్పేశారంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అండి ధనాన్ని కోల్పోయే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ఫస్ట్లో కూడాను చూసారు కదండి ధనం కోల్పోయేది వాళ్ళకి 14 ఉందండి, వచ్చేది 2 ఉంది. ఇది ఇందులో శ్లోకాల్లో కూడా మనకు చెప్పారంట. అర్ధవిహితం, స్థితినాశనం, సౌఖ్యం, శోకం. ఈ ఫస్ట్ రావాల్సిన ధనం వీళ్ళకి రాదండి, ధనం లాస్ అవుతుంది. రెండోది స్థితి నాశనం అంటే వాళ్ళు అప్పటిదాకా ఒక డిగ్నిఫైడ్ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్కి కూడా లాస్ వచ్చే అవకాశం, కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత సౌఖ్యం, శోకం. వీళ్ళకున్న ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే రాహు వీళ్ళకి 11th హౌస్లో ఉండి చాలా చక్కగా బాగా యోగ్యతని ఇస్తూ ఉన్నారండి. తర్వాత వీళ్ళకి 5th హౌస్లో శోకం. కొన్ని విషయాలు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఈ 4 విషయాలు తెలుసుకుంటే ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో వీళ్ళకి తెలుస్తుంది. అయితే ఇది చెప్పటం వల్ల పండగ పూట ఏంటి ఇలాంటి విషయాలు చెప్పారు అని అనుకోకుండా ఇది నేచర్ మీకు ఒక సిగ్నల్ ఇస్తుందండి. ఓకే, ధనం విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని ధన నాశనం ఎప్పుడు అవుతుందండి? మీ ఇంటికి వచ్చి దొంగలేసి దోసుకుపోరు కదండి. మీరు ఇచ్చి మీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకోటి చేసుకొని చేయటం వల్ల ఈ విషయాలు మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఒక ఇండికేషన్ వచ్చింది కాబట్టి మీరు కాషియస్గా ఉండాలండి. మనం రోడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు డేంజర్ అని బోర్డు పెట్టండి, మనం జాగ్రత్తగా నడపాలని ఉద్దేశమే కానివ్వండి, ఆడ ప్రమాదం ఉంది పోయి అందులో పడాలని ఉద్దేశంతో పెట్టండి. అలానే జ్యోతిష శాస్త్రం మనకి ఏది చెప్పినా మన మహర్షుల జీవితాన్ని మనం కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకూడదు. అలానే మనం చుట్టూ ఉన్న మంచి మనుషులతో మనం సెలెక్టెడ్గా పరిచయాలు పెంచుకోవాలి, వాళ్ళు తిరిగి మనకు హెల్ప్ చేస్తారు అని ఈ యొక్క ఉద్దేశంతోనే చెప్పారు తప్ప వేరే ఉద్దేశంతో ఏది కాదండి. వీళ్ళు ఈ విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఆదాయం 2 వ్యయం 14 ఉంది అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి మనం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండాలి అన్నది ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. అద్భుతంగా చెప్పారండి. మనిషికి వేరే జంతువులకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే తెలుసా అండి? ఇంట్యూషన్. అంటే మనం ఎదగాలి తప్ప మనుషులకే ఉంటుందండి, వేరే వాళ్ళకి ఉండదండి. వాళ్ళు టయానికి తింటారు భోజనం, మనం తింటాం. కానీ వాళ్ళకి మనుషులకు ఆ ఇంటెన్షన్ ఉంటుందండి. మీరు ఎదగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పుడు చెప్పుకున్న 4 ముక్కలు బ్రెయిన్లో పెట్టుకొని విల్ పవర్, సంకల్ప బలము, ఓకే, విల్ పవర్ అనేది బ్రహ్మదేవుడు మనుషులకి ఇచ్చాడండి. అందుకని ఈ విల్ పవర్ మీరు బాగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఈ సంకల్పం లోన పెట్టుకొని ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాటిలో ప్రికాషన్స్ చేసుకొని డబ్బులన్నీ లోన దాచిపెట్టేసుకొని ఎవరితో పడితే వాళ్ళకి కలవకుండా ఉండేసి మీ మానాన్ని మీరు చక్కగా హ్యాపీగా సింపుల్గా బిజినెస్ చేసుకుంటూ డబ్బు ఖర్చు కాకుండా లిటిగేషన్ వ్యవహారాలు వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళాలని వీళ్ళు మనకి సిగ్నల్స్ ఇచ్చేయండి. ఈ యొక్క సిస్టమ్, బ్యూటిఫుల్ సిస్టమ్ మనకు తెలుగులోనే, అందులో ఉగాది పంచమి అందులోని గుళ్ళల్లో చెప్పే విధానంలోనే ఉందండి, ఇంకెక్కడా లేదండి. వాళ్ళకి అర్థం కాదు కూడా ఆ నాలెడ్జ్. అంటే మన వాళ్ళు ఎంత ఇంటలెక్చువల్ పీపుల్సో చూడండి. అందుకని దీన్ని ఒక మొండి మూఢనమ్మకంగా కాకుండా ఇది ఒక టెక్నికల్గా సైంటిఫిక్ నేచర్ ఇచ్చే సిగ్నల్గా మనం గమనించాలి. మీరు కనుక చూసుకుంటే ఒక డ్రామాటిక్ చేంజ్ మేషరాశి వాళ్ళకి రాబోతూ ఉంది. అంటే వీళ్ళకి ఎంత కేర్ఫుల్గా ఉంటారు. మేషం అంటే పేరులోనే ఉందండి. మేషం అంటే ఏంటండి? ఓకే, మేకప్ టేల్. వీళ్ళకి సైన్యాధ్యక్షుడు, సోల్జర్స్, జనరల్స్ ఎవరో ఎన్ని ఆటంకాలు వచ్చినా బోల్డ్గా ఎదుర్కొని వెళ్ళిపోయే ఒక రాశి వీళ్ళదండి. పట్టుదల చాలా ఎక్కువ. అలానే ఈ టైంలో వీళ్ళు ఇంకా పట్టుదలగా ఉండాలి. డబ్బు పోకుండా, డబ్బు కాపాడుకునే విషయంలో పట్టుదలగా ఉండాలి. అలానే రిలేషన్షిప్ మెయింటైన్ చేసేలో కాపాడకుండా, ఏదైనా కనుక పని కాకపోతే ఫ్రస్ట్రేషన్కి గురి కాకుండా ఇంకా పట్టుదలగా చేయాల్సిన టైం వీళ్ళకి వచ్చేసింది అనమాట. వీళ్ళలో ఉన్న శక్తియుక్తుల్ని పొదును పెట్టాల్సిన టైం వీళ్ళకి వచ్చేసిందని చెప్పుకోవాలి. మనకి సంస్కృతంలో ఏం చెప్పారు? ఏలినాటి శని వీళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంది. ఎప్పటి నుంచి అంటేనండి మార్చి 30 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మన మహర్షులు కొన్ని క్లూస్ ఇచ్చారు, ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక శ్లోకంలో చెప్పారు. ఏంటి అంటే మానహాని మనక్లేశ కృషి భోజన మల్పశ నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశ స్థానగే శనో అని చెప్తారు. అంటే వీళ్ళకి అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువ ఉంటాయి. రెండోది మనసులో ఎప్పుడు టెన్షన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా భోజన పదార్థాలు అలాంటివి కనుక ఏమైనా ఎక్కువగా తిన్నా కానీ అవి అంటే భోజనం చేయాలనిపిస్తుంది అంటే వాళ్ళకి జనరల్గా. అంతేకాకుండా నిత్య సంవాదం, ఎప్పుడు ఎవరితో ఒకటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా దారిద్ర్యం, ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు రెండో ఇంట్లో చూడటం వల్ల, అంటే 12th హౌస్లో ఉండి రెండో ఇంట్లో చూడటం వల్ల ఏమవుతుందంటేనండి, వీళ్ళకి ఫైనాన్స్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్. అప్పటిదాకా వాళ్ళు ధనం కూడబెట్టుకొని ఉన్న వాళ్ళు ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనిషిలో ఈ విషయం గురించి ఇంట్లో గొడవలు అవుతాయండి. అంతేకాకుండా ఫాదర్ లాంటి వాళ్ళకి, కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనం గనుక ఇది మనకి పెద్దవాళ్ళు చెప్పారు సంస్కృత రూపంలో అండి. బట్ నాకు కాల్స్ చాలా వస్తుంటాయి. ఎందుకంటే ఎల్నాడ్స్ లాస్ట్ చాలా కొన్ని రాష్ట్రాలకు ఆల్రెడీ జరుగుతుంది. ఈ కాల్స్ ఇని చూసి ఈ మోడర్న్ ఆస్ట్రాలజీలో కూడా ఎలా అనిపించిందంటేనండి, శని అంటే నిదానం అని మీనింగ్ అండి. సంస్కృతంలో శని అన్నదానికి తెలుగులో మీనింగ్ నిదానం, ఇంగ్లీష్లో స్లోలీనెస్. ఏమవుతుంది, ఈ ఒక్క పాయింట్ తెలుసుకుంటే అసలు వీళ్ళకి ఏలినాటి శని అంటే ఏంటి, వీళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలిసిపోతుంది. ఏం చెప్తారంటే, అంతకుముందు ఒక్క ఫోన్ కాల్తో పని అయ్యే పని వీళ్ళు 10 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎందుకు వీళ్ళు ఎత్తట్లేదు, నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అని నాకు టెన్షన్ అయిపోతుంది, రెసిస్ట్ అయిపోతుంది. ఫోన్ ఎత్తులను తిట్టేస్తాం, ఏంటి ఎన్నిసార్లు చేయాలి నువ్వు, లేదంటే మనం బాధపడతాం. ఈ ఒక్క మాకు అర్థమైతే మొత్తం వీళ్ళకి ఏళ్ళు నడిచిన క్లూ తెలిసిపోయినట్లేనండి. అలానే మనం వాళ్ళ చుట్టూ వెళ్ళాలి, 10 సార్లు వాళ్ళకి ప్రదక్షిణాలు చేసుకొని ప్రసన్నం చేసుకొని పని చేసుకొని రావాలండి. ఇది శని వాళ్ళకి కలిగించే లాట్ ఆఫ్ పేషెన్సే ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి రాబోతూ ఉంటుంది. మన ఫ్రస్ట్రేషన్ కాకూడదు. ఒకసారి ఫోన్ అవుతుంది, ఏంటి పని కావట్లేదు, నేను ఇంతకుముందు ఒక అసలు నేను ఐఎమ్ హాట్ కేక్ అండి. నా ప్రొఫైల్ లాస్ట్ 18, ఇది నిజంగా జరిగిందండి, 18 ఇయర్స్లో నాది క్యాంపస్ సెలక్షన్ అండి. యూఎస్లో అప్లికేషన్ వేసినట్టే నాకు ప్రమోషన్, నెక్స్ట్ ప్రమోషన్, అమెరికా వెళ్ళిపోయాను, అక్కడ ఎంఎన్సీ కంపెనీలో జాబ్, 18 ఇయర్స్ 15 ఇయర్స్, ఇప్పుడు నా జాబ్లెస్. రియల్గా జరిగినాయి స్టోరీ సంఘటనలు. ఏంటిది, ఇలా పరిస్థితి ఉన్నాడు. అప్పటిదాకా నిన్ను యువర్ ఏ సూపర్ మ్యాన్, ఈ ఏలినాటి సీన్లో యువర్ ఏ నార్మల్ మ్యాన్. ఆ సూపర్ ఉండదండి, నార్మల్ కామన్ మ్యాన్. మీకున్న డిగ్రీలు కానివ్వండి, ధనం కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, గోన్ అవుట్, యువర్ ఏ సింపుల్ నార్మల్ మ్యాన్. ఎలా ఉంటుంది నీ లైఫ్ చూసుకో అని చెప్పేది మనకి దేవుడి ఇది యొక్క అవకాశం మీకు ఇస్తూ ఉంటాడండి. అలా అని ఇప్పుడు ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళు పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా లేరండి కదా. సో ఏలినాటి శనిలో కూడా మంచి జరిగిన సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళకి ఏలినాటి శని అనగానే భయపడతారు ముందుగా. శని భగవానుడు ఎప్పుడూ పూర్తిగా చెడు చేయడు, అందులో కొన్ని మంచి జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, అలాగే డౌన్ఫాల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కాకపోతే మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే బాగుంటుందేమో. పర్ఫెక్ట్గా చెప్పారండి. ఇది గోచారం మాత్రమే, వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం చూస్తే వాళ్ళు ఏ దశ బాగుంటుంది, దశాభుక్తి ఏది బాగుంది. కొంతమందికి దశాభుక్తులు ఉచ్చ స్థానంలో ఉండి, తర్వాత మంచి దశ గురు, ఎట్లాంటి కొన్ని దశలు ఫేవరబుల్ దశ నడుస్తున్నప్పుడు దీనికి ఇంపాక్ట్ వాళ్ళకి 50% ఉంటుందండి, 30% ఉంటుంది. బట్ 30% కంపల్సరీ వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుందండి. జాబ్ పోయిన దగ్గర నుంచి జాబ్లో గ్రోత్ లేకుండా ఉన్న స్టేజ్ దగ్గర వరకు ఉంటుంది. జాబ్లో ఏదో గ్రోత్ లేకుండా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే వాళ్ళకి 50% బాగున్నట్లే. అసలు జాబ్ పోతే 7% బాగా ఎఫెక్ట్ కొట్టేసి, అంటే వాళ్ళకి దశాభుక్తి కూడా బాగలేదన్నమాట. ఈ యొక్క తీవ్రత వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసుకుంటే, మళ్ళీ మనకు ఇంకో కాన్సెప్ట్ వర్షఫలం అని ఉంటుంది, బర్త్డే, ఇవి చూసుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. అందుకని చెప్పేసి ఇది జరిగినంత మాత్రాన మీరు అంత అయిపోతుందని కాదు, మనకి ఇంకా వేరే పారామీటర్స్ కూడా ఉంటాయి. బట్ ఇదేంటంటే ఓవరాల్గా ఓవరాల్గా ఎలా ఉంటుంది అన్నది మాత్రమే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. సో ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా జన్మకుండలి వేయాల్సిందే. సో జన్మకుండలి వేసిన తర్వాత ఎవరెవరి వాళ్ళు పుట్టినటువంటి డేట్, టైమ్, మనం ఏవైతే డీటెయిల్స్ అన్నీ తీసుకుంటామో దాన్ని బట్టి ఇన్డెప్త్గా అయితే మనం తెలుసుకోవాల్సి వస్తుందండి. సో ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు పర్సనల్గా అది వాళ్ళు కాంటాక్ట్ అయితే కనుక పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కరెక్ట్ అండి. సో ఇందులో ఏం చెప్పారు, మానహాని, కృషి, అంటే ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఫోన్ ఎత్తలేదు కదా, 4 సార్లు చేయాల్సిందే మనం, అందుకని కృషి చేయాల్సి వస్తుంది. అంతేకాదు నిత్య సంవాదం, ప్రతి దాంట్లో అదైపోతే మనం ఆర్గ్యుమెంట్ చేసేసుకుంటాం కదండి. సంవాదం అంటే గొడవ, ఇంట్లో మీ మాట వినరు, బయట వెళ్ళట్లేదు, ఆ బయట ఫ్రస్ట్రేషన్, ఇక్కడ ఫ్రస్ట్రేషన్ అక్కడ. ఇలా ఏమవుతుందంటే అండి, దారిద్ర్యం, టయానికి డబ్బులు అందవండి. వీళ్ళకి రెండో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ధనం విషయంలో. మరలా నేను చాలాసార్లు చెప్పానండి, నా అనుభవం, మా క్లయింట్ల అనుభవం మొత్తం కలిపి ఈ వీడియోలో చెప్తున్నాను. మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, లేదంటే 1 లక్షే ఉంది. ఈ 1 లక్ష తీసుకెళ్ళిపోయి మీకు ఎవరో ఒక ఏంజల్ దేవదూత వచ్చేసింది, ఈ 1 లక్ష ఇక్కడ పెట్టు, ఒక లూక్రేటివ్ ఆఫర్ వచ్చేస్తుంది. మీరు వెంటనే వావ్ సూపర్ ఉందని చెప్పేసి 1 లక్ష రూపాయలు పెట్టేస్తారు. ఆ పెట్టిన 2వ నిమిషమే ఆ 1 లక్ష గోయిందా. అప్పటిదాకా మీకు లూక్రేటివ్ ఆఫర్ ఇచ్చిన ఏంజల్స్ కాస్త డేవిల్స్ అయ్యి వెళ్ళిపోతాయి.
మీ డబ్బులు పోయినాయి, డేవిల్సే మళ్ళీ మిమ్మల్ని పట్టుకొని పీకుదంటే ఇది అవసరమా? అందుకని మీకు గుర్తుపెట్టుకోండి, దారిద్ర్యం ఏదో విధంగా మీ దగ్గర ఉన్న ఫైనాన్స్ని మొత్తాన్ని బయటికి వెళ్ళే విధంగా చూస్తూ ఉంటుంది. అందుకని ఎవరున్న షేర్ హోల్డర్స్, నా దగ్గర చాలామంది షేర్లు అమ్మేస్తూ ఉంటారండి. ఈ టైంలో మంచి కంపెనీలో పెట్టడం, లాక్ చేయటం, అంతే. ఆ పాస్బుక్లు అన్నీ పక్కన పడేయటం. అది ఉన్నందుకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ 7 ఇయర్స్ ఉంటాయండి. ఈ మధ్యలో తీయొద్దు. అలానే ఏదో నమ్మి డబ్బు తీయటం, మన దగ్గర డబ్బులు బాగా చక్కగా ఉన్నాయి కదా 2 బిజినెస్లు చేసేద్దాం, ఇట్లాంటి పనులు ఏమీ చేయొద్దండి. మనీ మీ దగ్గర నుంచి పోయే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఈ 3 విషయాలు గమనించుకుంటే ఏలినాటి శని అంటే వాళ్ళు తెలిసిపోతుంది. ఒకటి 10 సార్లు తిరిగితేనే పని అవుతుంది, లేటుగా పని అవుతుంది, ధనం మీ దగ్గర నుంచి పోతుంది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటిదాకా మిమ్మల్ని ఇంద్రుడు చంద్రుడు అన్న వాళ్ళు మీ దగ్గర కనపడరు, మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని తిట్టే వాళ్ళే మీ చుట్టూ ఉంటారు. ఈ 4 ముక్కలు అర్థం చేసుకొని అది మీ జీవితమా, అది మీ జీవితం కాదని ఆలోచించుకోండి. మిమ్మల్ని దాకా పొగిడే వాళ్ళదే మీ జీవితమా, మీ దగ్గర ఉన్న ఈ కొంచెం డబ్బే మీ జీవితమా, లేదంటే మీకు టక్కన మీకు పని అయ్యడం జీవితమా? ఇది లేకపోతే ఏమవుతుంది? అందుకని పెద్ద జీవితం అండి ఇది కాదు. అందుకని అది ఈ మెసేజ్ ఇవ్వడానికి మీకు శని భగవానుడు ఇదంతా చేస్తూ ఉంటారు. కాబట్టి టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ వర్క్, పాజిటివ్ నోట్తో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. మన గురువు ఏం చేస్తున్నారంటేనండి వీళ్ళకి సెకండ్ హౌస్లో మే వరకు చాలా బాగుంటుందండి, ధన ప్రవాహం ఉంటుంది, అంతా బాగుంటుంది. అయితే వీళ్ళకి 7th హౌస్ 11th హౌస్ చూడగానే పెళ్లి కాని వాళ్ళు కనుక ఎవరైనా ఎందుకంటే మ్యారేజెస్ బాగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రవాహం వస్తూ ఉంటుందండి. అంటే ధనం పోతూ ఉన్న ఫస్ట్ వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయినా కానీ ఫస్ట్ బాగుంటుంది వీళ్ళకి కొంతకాలం. మనకి ఇంతే కాకుండా సెకండ్ హౌస్లో వీళ్ళు 3వ ఇంట్లో వెళ్ళటం వల్లనే బంధువులతో గొడవలు, దారిద్ర్యము, దేహపీడనం, ఉద్యోగ భంగము, కలహం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళకి గురువు కూడాను మే తర్వాత సపోర్ట్ ఇవ్వటం లేదు. ఈ 2 గ్రహాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకున్న ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్, రాహు వీళ్ళకి విపరీతమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి. 11th హౌస్లో రాహు ఉండటం వల్ల అత్యంత బెస్ట్ రిజల్ట్స్ వీళ్ళకి వచ్చేస్తాయి. అంటే 2 గ్రహాలు వీళ్ళకి 50-50 సపోర్ట్ ఇస్తున్నా ఏదో విధంగా బ్యాకప్ సపోర్ట్ వస్తూ ఉందండి. డబ్బులు పోతూ ఉన్నా ఏదో విధంగా డబ్బులు వస్తూ ఉంటాయి. గురువు మనకు కొన్ని విషయాలు ఇబ్బంది పెడుతున్నా కానీ రాహు బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఏ విధంగా సపోర్ట్ ఇస్తారంటే వీళ్ళకి రాహు ఇది కూడా మే 18 తర్వాత మనకి 11th హౌస్లో రాహు ఉంటే ఏంటి? మన మహర్షులు ఒక సంస్కృత శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారంటే గో వాజి గజ సంఘానం క్షీరాన్నాది సుభోజనం వస్త్రమాల్యాది లాభం చ ఏకాదశి గతో ఫణి అని చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే పూర్వకాలంలో మనకి ఆవులు, గుర్రాలు, ఎలిఫెంట్స్ ఇవన్నీ సపోర్ట్ తీసుకొని మనిషి ముందుకెళ్తూ ఉండేవాడండి. ఈ కాంటెంపరీలో కూడాను వాళ్ళు వాడే వెహికల్స్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, ఈ టెక్నాలజీ అంతా కూడా దీనికి సపోర్ట్ తీసుకుంటున్నాడు, తీసుకొని ముందుకెళ్తూ ఉంటాడు అనమాట. ఈ టైంలో పూర్వకాలంలో అవి సపోర్ట్ ఇచ్చాయి, ఈ కాలంలో ఇవన్నీ వీళ్ళకి సపోర్ట్ ఇస్తాయండి. అంటే ఇంట్లో వాడే వాళ్ళకి ఏసీ కానివ్వండి, కూలర్స్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, వీళ్ళ దగ్గర ఉన్న సబార్డినేట్స్ కానివ్వండి, తర్వాత మెయిడ్స్ వీళ్ళంతా మంచి సపోర్ట్ ఇస్తారండి వీళ్ళకి టైంకి ఇచ్చేసి. అది ఒకటి. టయానికి చక్కగా భోజనం చేస్తూ ఉంటారు, పార్టీలకి ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా మంచి మంచి చక్కగా షాపింగ్స్ అన్నీ చేసి వాళ్ళకి కావాల్సిన బట్టలు అవన్నీ కలిసి నీట్గా డిగ్నిటీగా ఉంటారు. ఏ పని చేసినా కానీ ఏదో ఒక విధంగా లాభం అయితే ఉంటుందండి. ఫైనల్గా మనకి ఆ డబ్బులు పోయినా కానీ అది పోయినా 1-10 సార్లు మనం ఫోన్ చేయటం అయితేనేమి, లేట్ అయితేనేమి, ఇటు అరవటం అటు అరుసుకోవటము, ఫైనల్గా వీళ్ళకి లాభప్రదంగా అయితే ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అండి వీళ్ళకి. అంటే మనకి ఫైనల్గా ఎండ్ ఏంటి? ఈ మ్యాచ్ ఎంత కష్టపడినా కానీ ఫైనల్గా మాకు రిజల్ట్ ఉండాలి కదండి. లాస్ట్ బాల్ వరకు ఇటు అవుట్ అయ్యి అటు అవుట్ ఈ టెన్షన్ ఆ టెన్షన్స్ ఫైనల్గా లాస్ట్లో విన్ వీళ్ళు అవుతారండి. ఇది రాహు వల్ల అవుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా ఈ సంవత్సరం ఏదో ఒక విధంగా లాభప్రదంగా ముగుస్తూ ఉంటుందండి. సురేష్ గారు, మరి ఇప్పుడు మీరన్నట్టు మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతున్నా కూడా రాహు గ్రహం చాలా అయితే మనకి చాలా వరకు అయితే మేలు చేయడం జరుగుతుందన్నారు కదా. కానీ గురుగ్రహంతో కొంచెం వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ గురుగ్రహం నుంచి కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం ఉండే అవకాశం ఉంటుందంటారు? మనం ఏలినాటికి సంబంధించిన శని గురించి మనం చాలా బాగా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నామంటే పరిహారాలు కూడా అందరూ చెప్పేసాను మీకు. స్లోగా ఉంటుంది, ధనం తీయకూడదు, చుట్టూ వాళ్ళం కూడా అది ఆల్రెడీ పరిహారం, అది తెలుసుకోవటమే పరిహారం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే పరిహారం, ఇంకా వేరేం కాదండి. తర్వాత గురువు వీళ్ళకి శనికి సంబంధించి ఆధ్యాత్మికంగా ప్రాక్టికల్గా ఆ ప్రికాషన్స్ తీసుకుంటూ ఆధ్యాత్మికంగా మన మైండ్ కూడా ట్యూన్ అవ్వాలి కదండి. అంటే మన మైండ్ని కూడా మనం డిసిప్లిన్లో పెట్టాలి, ఎక్కువగా టెంప్ట్ అవ్వకుండా, టూ మచ్ డెసిషన్ ఎమోషనల్ తీసుకోకుండా. అందుకని గురువు మనకి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఫస్ట్ ద మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ఎవర్ అండ్ దాన్ని ఏమంటారు గోల్డెన్ రెమెడీ ఏంటంటే హనుమాన్ చాలీసా.
ఏలినాటి శని ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి, తర్వాత వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి హనుమాన్ చాలీసా ఎన్నిసార్లు చదవాలండి. నాకు తెలిసిన ఒక అతను రామకృష్ణ మిషన్‌లో చాలా సీనియర్ పర్సను. అతను పాపం ఈ ఏలినాటి శని ముందుగానే తెలిసేసుకొని గయా ఎళ్ళిపోయేసి లేదంటే హిమాలయానికి వెళ్ళిపోయేసి ఒక 11 మంత్స్ దీక్ష చేశాడండి హనుమంతుడి గురించి. అందులో హనుమాన్ చాలీసా ఏదో నెంబర్ చెప్పండి 11,000 టైమ్స్ ఏమో హనుమాన్ చాలీసా చదువుకొని వచ్చేసాడంటండి. అక్కడి నుంచి అతను మిగతా ఏలినాటి శని 7.5 సంవత్సరం రాకింగ్ అండి. ఆ టైం అతను తెలుసంటే ఇంకేమవుతుంది వాళ్ళకి అంటే అంత పవర్ ఉంటుంది దానికి పవర్ ఉంటుందండి. చాంటింగ్ అతను కూడా ఎంత సీరియస్గా తీసుకుని చూడండి. అందుకనే వాళ్ళు ఆ గురువుల యొక్క జ్ఞానం ఉండాలంటే నేను చాలామంది పరిహారాలు చెప్తానండి. రెండోసారి ఫోన్ చేసి అవునా అండి ఇంకొకసారి చెప్పండి రాసుకుంటా ఉంటారు. ఇంక ఎట్లా వస్తుందండి. వాళ్ళు చూడండి వాళ్ళు రామకృష్ణుల మఠంలో ఉన్నవాళ్ళు నేను షాక్ అయ్యానండి. ఎందుకంటే నాకు ఏలినాటి శని నడుస్తుంది, వాళ్ళకి నడుస్తుంది. వాళ్ళు ఒక స్టేజ్లో వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అంతా వాళ్ళు అనుకున్న మిషన్లో సక్సెస్ఫుల్గా ఎక్కడ ఆగలేదు. తర్వాత నేను అడిగిన ఏంటండి ఏం చేశారంటే నేను ఇక్కడ కాదని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి నేను హిమాలయానికి వెళ్ళిపోయానండి. రిషికేశ్ ప్లేస్ చెప్పారు. అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా 11,000 టైమ్స్ చదివాడంటండి. 11,000 టైమ్స్. అక్కడి నుంచి నాకు వచ్చేసాను. ఆ టైం అంతా నేను వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేను మళ్ళా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. అందుకని ఇది మీకు ఇన్సిడెన్స్ ఎందుకు చెప్తున్నానంటే హనుమాన్ చాలీసా ఈజ్ ద గ్రేటెస్ట్ సేవర్ అండి. హనుమాన్ చాలీసా అంత పవర్ఫుల్ మంత్రము. అది అంటే మనం ఎలా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. చదవలేని పరిస్థితులు వినొచ్చు. ఇంకా ఏం చేయాలంటే అండి అది ఫస్ట్ రెమెడీ. రెండోది శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. ఇది చాలా చాలా చిన్నదండి. ఇది హార్డ్లీ 4 లైన్స్ 5 లైన్సే ఉంటుంది. శని భగవానుడు తనంతా తనే దీన్ని ఉదయం సూర్యోదయంలో ఎవరైతే కనుక చదువుతారో వాళ్ళకి నేను పెట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుందని శని తనంతా తనే ఇచ్చాడండి. ఇది ఒక హార్డ్లీ 4-5 లైన్స్ ఉంటుందండి. ఎవరైనా జేబులో పెట్టుకొని ఒక 4-5 డేస్ చదువుకుంటే ఆటోమేటిక్ బ్రెయిన్కి వచ్చేసింది. సూర్యాస్తమంలో చదువుకోవాలండి. ఇంకొక ప్రక్రియ ఏమని చెప్తారంటే శనికి తైలాభిషేకం అంటే చాలా చాలా ఇష్టం. శనివారం రోజున మనకు అందులోనూ త్రయోదశి శని త్రయోదశి అని వస్తుంది. ఇది కనుక వీళ్ళు స్వహస్తాలతోటి నువ్వుల నుండి తీసుకొని వెళ్ళిపోయేసి శనికి తైలాభిషేకం చేసి ఒక చిన్న నల్లటి బట్ట వాళ్ళకి వస్త్రంలాగా కప్పి తర్వాత నువ్వులు ఒక గుప్పిడి తీసుకొని వాళ్ళ మూర్తి మీద పోసి వీళ్ళైతే నువ్వులను దానం చేసి ఒక తాంబూలం పెట్టి అందులో ఒక బెల్లం మొక్క పెట్టాలండి. పెట్టి దండం పెట్టుకుంటే ఇవి చేస్తూ ఉంటే బాగుంటుంది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి నేను ఎక్కువసార్లు తిరుపతి వెళ్ళాలండి. నేను చాలామందికి తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత నడిచి ఎక్కమని చెప్తానండి. నడిచేస్తే అక్కడ ఒక రోజు నైట్ స్టే చేయమని చెప్తానండి. మళ్ళీ వెనక్కి వచ్చామంట. కొన్నిసార్లు ప్రాబ్లం చాలా క్యూట్గా ఉంటాయండి. ఆ టైంలో తొందరపడకుండా ఇంతవరకు కనుక చేసుకుంటే శని పెట్టే ప్రభావం 50-60% తగ్గుతుందండి. అంటే 100% పోదండి. శని ఆయన పెట్టే బాధలు పెడుతూనే ఉంటారు. బట్ ఆ తీవ్రత తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ. తర్వాత గురువు వీళ్ళకి కూడా అనుకూలించట్లేదండి. మూడో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం గురువు వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎల్లో కలర్ బట్టలు వాడటం, తర్వాత వీళ్ళకి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటము, తర్వాత గురువులు లాంటి వాళ్ళని విజిట్ చేయటం, వాళ్ళ యొక్క పాదాలకు స్పర్శలు చేయటం, ఆశీర్వాదం తీసుకోవటం, గురువుకి సంబంధించిన మనకు ఉపనిషత్తులు చదువుకోవటం, రామాయణ మహాభారతాలు, ఇలా ఇంకా చాలా ఉన్నాయండి. అష్టావక్ర గీత, తర్వాత భగవద్గీత, తర్వాత యోగ వశిష్టం ఇలాంటి కొన్ని యాన్షియంట్ స్క్రిప్చర్స్ని తీసుకొని వాటి బాగా చదువుతూ ఉంటే గురువు బాగా యోగ్యతను ఇస్తారండి. వీళ్ళు క్షేత్రము మనకి కోటప్పకొండ శ్రీ కోటేశ్వర స్వామి ఆయన దక్షిణామూర్తి అవతారం కొండ మీద ఉంటారండి. చాలా చాలా పవర్ఫుల్. పిల్లలకి చదువు సరిగా రాకపోయినా కానివ్వండి, అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ లేకపోయినా కానీ అక్కడ కనుక వెళ్తూ ఉంటే అకాడమిక్స్లో అద్భుతంగా రాణిస్తారు. అంతేకాకుండా అక్కడ బృహస్పతి గ్రహానికి సంబంధించిన దోష నివారణకి మార్నింగ్ టైం గురువారం ఒక హోమం చేస్తారండి. ఇది చాలా పవర్ఫుల్ అండి. నేను చాలామందికి కూడా చెప్పున్నాను అనమాట. పర్టికులర్గా అకాడమిక్స్లో ఎవరిదైతే సరిగా లేదు అది కనుక అక్కడ కనుక చేసుకుంటే ఈ గురువు పెట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుందండి. అయితే రాహుకేతులు వీళ్ళకి చక్కగా చాలా అనుకూలిస్తారు. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే అందుకని గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతే గురువు ఈజ్ సపోర్టింగ్ అండి. దానికని ఇంతవరకు చేసుకుంటే ఇవి చాలా చాలా వాళ్ళకి రక్షణ ఇస్తాయండి. మరి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ తెలియజేస్తూనే వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, వారికి ఈ రాజపూజ అవమానం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, శని పెట్టే బాధలు ఎలా ఉంటాయి, మనం ఆ శనికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సో విన్నారు కదండి. మరి మేషరాశి వారు మీ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని అయితే తెలుసుకున్నారు కదా. మనం ఈ వీడియోలో చూసింది చాలా కొంతవరకే ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా మీకు ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి సురేష్ గారితో అయితే మాట్లాడవచ్చండి. అదేవిధంగా
మనం ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మీపై ఉండాలని, మీరందరూ కూడా ఆరోగ్యతో ఖచ్చితంగా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.